ఓం నమ శివాయ. నేను మీ సూర్యకుమారిని. తెలుగు తన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. అయితే మనం ప్రతిరోజు ఒక వీడియోని పెట్టుకుంటున్నాం. మాఘపురాణం అనేటువంటి వీడియోని పెట్టడం జరుగుతుందండి. అయితే 29వ రోజు అయినటువంటి మాఘపురాణం అనేటువంటి కథలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, 29వ రోజు యొక్క అధ్యాయం మాఘపురాణంలోకి వెళ్ళిపోదాము. అయితే ఆ మాఘపురాణంలో ఏం 29వ రోజు యొక్క కథ ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం అండి. మృగశృంగుని కథ. మృగశృంగుని కథ అండి. అయితే 29వ రోజున ఈ మృగశృంగుని కథ ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇట్లనేను. వశిష్ఠ మహర్షి వాళ్ళ కులగురువు అండి. దిలీప్ మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడుట. దిలీప్ మహారాజా వినుము, పూర్వము కుతుస్సు దను పేరుగల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమముని కుమార్తెను వివాహమాడెను. ఈ యొక్క బ్రాహ్మణుడు ఎవరి యొక్క కుమార్తెనండి? కర్దమ ముని యొక్క కుమార్తెను వివాహం ఆడడం జరిగింది. వివాహం అంటే పెళ్లి చేసుకోవడం. వారికి ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయదలచి తల్లిదండ్రుల అనుమతి పొంది ఇంటి నుండి బయలుదేరెను. మనము తల్లిదండ్రుల ఆధీనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ఆజ్ఞ మేరకు బయలుదేరాలండి. అలాగే వివాహం అయిన తర్వాత భార్యకు ఎవరు? భర్త అన్నమాట అండి. ఈ విధంగా తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ తీసుకుని బయలుదేరాలని చెప్పి మాఘమాసము ప్రారంభమగునాటికి అతడు కావేరీ తీరమును చేరెను. ఈ విధంగా దేశాటన చేసుకుంటూ మాఘమాసం వచ్చే సమయానికి కావేరీ అనేటువంటి నదీ తీరము అంటే ఒడ్డు అని అర్థం అండి. ఆ తీరానికి చేరాను. మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము చేయవలనని తలచెను, అంటే అనుకోవటం జరిగిందనమాట అండి. అతడచట కావేరీ నదిలో ప్రతిదినము స్నానము చేయుచు 3 సంవత్సరములు ఉండెను. 1 సంవత్సరం కాదుటండి, 3 సంవత్సరాల పాటు ఉండిపోయాటండి. శ్రీమన్నారాయుని దయను పొందుటకై స్నానము చేయువలనను సంకల్పము కలిగాను. ఎవరి యొక్క కృపా కటాక్షాలు కావాలనుకున్నాడండి? శ్రీమన్నారాయణుడు అదనమాట అండి. ఆ విధంగా ఆయన 3 సంవత్సరాల పాటు కావేరీ నది దగ్గర ఉండిపోవటం జరిగిందన్నమాట అండి. ఇక అతడు శ్రీమన్నారాయణ ఉద్దేశించి తపము చేయనారంభించాను. కుతుష్యుని పుత్రుడగుటచే కౌశుడై తపమాచరించుచుండగా లేళ్ళు కొమ్మలతో రాపిడి పెట్టినను కదలకపోవుటచే వానికి మృగశృంగుడను పేరు వచ్చేను. ఈ విధంగా పేరు రావటం, మృగశృంగుడు అనేటువంటి పేరు రావటం ఏ విధంగా వచ్చిందో మనం తెలుసుకోగలిగామండి. ఇక వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణమూర్తి వానికి ప్రత్యక్షమయ్యను. మృగశృంగుడు శ్రీహరిని చూచి ఆనందపరవశుడై పెక్కు రీతుల స్తుతించెను, అంటే ఆయన్ని వేడుకోవటం, ప్రార్థన చేయటం ఇలాంటివి జరిగింది. శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చి ఇట్లనెను, నాయనా నీవు అనేక పర్యాయములు మాఘమాస స్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును నా ప్రేమను సాధించితివి. నీ తపముచే మరింతగాని నీపై ప్రేమ కలిగినది వరమును కోరుకొమ్మనెను.
ఈ విధంగా శ్రీహరి చెప్పటం జరిగిందనమాట అండి. వరాన్ని మృగశృంగుడును, స్వామి నీ దివ్య దర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడును. ఇట్టి నీ అనుగ్రహమును పొందిన తరువాత నాకు మరే విధమైన కోరికయు కలుగుటలేదు. కావున ఈ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చు చుండవలయునని కోరెను. భక్తులకు నీ దర్శనాన్ని ప్రసాదించుము అని అడిగట్టని. శ్రీమన్నారాయణుడును వాని ప్రార్థనకు అంగీకరించి అంతర్ధానము చెందెను. అంతర్ధానం అయిపోయాటని. కౌత్సుడు ఇంటికి తిరిగి వచ్చాను. వాని తల్లిదండ్రులు వానికి వివాహము చేయదలచిరి. కౌత్సుడును వారి అభిప్రాయం అంగీకరించెను. అనుకూలత కల యువతి భార్య లభించినచో గృహస్థ ధర్మమును చక్కగా పాటించి ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థములు 4 సాధించవచ్చును. ఇది మనకి జ్ఞానబోధ తెలియజెప్తోందనమాట అండి. ఇందువలన కన్యను పరిశీలించి వివాహం ఆడవలయునని భార్యకుండవలసిన లక్షణములను వారికి వివరించెను. తల్లిదండ్రులకు చెప్పాటండి. వారును అతని ఆలోచనను మెచ్చుకోవటం జరిగింది. భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మణుడు నివసించుచుండెను. వానికొక కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల అదనమాట అండి. ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు, పేరెంటువంటిదో అటువంటి ఉత్తమురాలు, గుణవంతురాలు. కౌత్సుడు ఆమెను వివాహము చేసుకొనవలయునని తలచెను. అంటే చేసుకోవాలనేది అనుకున్నాడు. సుశీల ఒకనాడు తన 2 స్నేహితురాండ్రుతో కలిసి నదీ స్నానమునకు బయలుదేరినది. ఆ సమయమున మదించిన అడవి ఏనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల ఆమె మిత్రురాండ్రును బెదిరి పారిపోవచ్చు గట్టులేని నేల బారునూతిలో పడి మరణించిరి. 2 కూడా మరణించటం జరిగిందండి. మరి గట్టులేని బావి నూతిలో, దిగుడు బావిలో పడిపోయారు. మరణం అనేది జరిగింది. కౌత్సుడు వారి మరణ వార్తను విని దుఃఖించాను, బాధపడ్డాడని. చనిపోయిన 3 బ్రతికింపవలయునని నిశ్చయించుకొనేను. వాళ్ళని బ్రతికించాలనుకోవడం జరిగింది. వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపుడని చెప్పాను. ఏ విధంగా అయినా వీళ్ళకి ఎటువంటి నష్టమో జరగకుండా ఆ యొక్క శరీరాలను కాపాడండి అని చెప్పాట. సమీపమున నున్న నదిలో స్నానము చేసి ధ్యాన మగ్నుడై యుండెను. మదించిన ఆ ఏనుగు వానికెదురుగా నిలిచి వానిని కొంతసేపు చూచెను. తటాలున వాని ఎదుట తల వంచి వానిని తొండముతో తన మీదకు ఎక్కించుకున్నది. కౌత్సుడును శ్రీమన్నారాయణుని స్మరించుచు దానిపై నీటి చిలికెను. 2 చేతులతో దానిని స్పృశించాను. వెంటనే ఆ ఏనుగు తన రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. శాప విమోచనమును కలిగించిన మృగశృంగునకు కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకమునకు పోయెను. అది నిజమైన ఏనుగు కాదండి, శాపం వల్ల అలా అయ్యింది. ఆ శాపం పోయింది. తన దివ్య దేహంతో తన యొక్క దానికి వెళ్ళిపోవటం జరిగిందనమాట అండి. కౌత్సుడును చనిపోయిన వారిని బ్రతికింపవలయునని మరలా నదిలో మునిగి యమధర్మరాజును ఉద్దేశించి తపము చేయసాగాను. యముడును వానికి ప్రత్యక్షమయ్యను. వరము నిత్తును కోరుకొమ్మనెను. మృగశృంగుడును యమునికి నమస్కరించి స్తుతించి ఇట్లనెను. దుర్మరణము చెందిన 3 కన్యలను బ్రతికింపుమని కోరెను. యముడును వాని పరోపకార బుద్ధికి మెచ్చుకొనెను. అడిగిన వరమునిచ్చి అంతర్ధానము చెందెను. అదనమాట అండి. మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపము చేతను యముని దయవలనను సుశీల ఆమె 2 మిత్రురాండ్రు బ్రతికిరి.
వారిని చూచి అందరూ ఆశ్చర్యపడిరి. సుశీల మున్నగువారు నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చుండిరి. వారు యమలోకమును చూచిన విశేషములను ఇట్లు చెప్పిరి. వాళ్ళు యమలోకానికి వెళ్ళారు కదండి, ఆ యమలోకంలో ఉండేటువంటి విశేషాలను ఈ విధంగా చెప్పారు. జీవి చేసిన పాపమును అనుసరించి శిక్షింపబడును. భయంకరములైన పాపములను చేసిన వారు కఠినముగా శిక్షింపబడుదురు. పాపము చేసినవాడు ఎర్రగా కాలిన ఇనుపస్తంభమును కౌగలించుకొనవలయును. మరుగుచున్న నూనెలో పాపము చేసిన వానిని పడవేయుదురు. తల క్రిందులుగా వ్రేలాడదీసి క్రింద మంటలను పెట్టుదురు. ఎర్రగా కాల్చిన వానితో వాతలు పెట్టెదురు. భయంకరములైన సర్పాదులున్న చోట పడివేయుదురు అని వారు వివరించిరి. ఇదండి జరిగింది. అయితే మనము నిజమా అని అనుకుంటాం, నిజమో ఏమో మనకి తెలియదు. కానీ ఏదైనా తప్పుడు పని చేయటానికి భయపడటం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల తప్పు అనేది జరగదు, మంచి జరుగుతుందండి. కాబట్టి మనము ఉందా అంటే ఉంది, పాలలో వెన్న ఉందా అంటే ఉంది. ఎలా ఉంది? దాని ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. అలాగే ఇది కూడా అన్నమాట అండి. కాబట్టి వారు చెప్పిన మాటలను మిగిలిన వారందరూ భయపడిరి. అప్పుడు సుశీలమున్నగ వారు భయపడకుడు మాఘమాస స్నానము చేసి ఇష్ట దైవమును పూజించి యథాశక్తి దానము జపము మున్నగునివి చేయుట ఒక్కటియే సర్వ సులభమైన ఉపాయము అని చెప్పిందిటండి. అంటే అక్కడ జరిగిన సంగతులు ఈ విధంగా వివరించటం జరిగింది. అంటే యథాశక్తి అంటే శక్తికి మించినది ఏది చెయ్యమని ఎవరూ చెప్పరు, అది మనం గ్రహించాలని. మనకి ఉన్న దాంట్లో శక్తితో భగవంతుని ఆరాధన, అలాగే దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసుకోవాలని తెలియజెప్పబడుతుంది. ఇంకా అన్నిటికంటే సులభం ఏంటంటే మంచి మనసుతో చేతనైతే ఉపకారం చేస్తూ అపకారం చేయకుండా ఉండటము, తెలిసిన విషయం ఏదైనా ఉంటే మంచి విషయం చెప్పటము, ఇక స్నానాలు చేయటం, జపాలు చేయటం, భగవన్నామస్మరణ స్మరించుకోవటం ఇత్యాది విషయాలు ఇందులో బోధపరచబడుచున్నవన్నమాట. అది ఇక మరలా మాఘమాస స్నానం వలన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవులు శుభలాభములను పొందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యము చెప్పిరి. ఇట్లు పలుకుచున్న వశిష్ఠ మహర్షిని దిలీపుడు గురువర్య అంటే గురువులలోకి శ్రేష్ఠుడు అని అర్థం అనమాట అండి. భూలోకమునకు యమలోకమునకు గల దూరం ఎంత? మరి భూలోకం మీదండి, యమలోకం ఇంకొక చోట ఉంటుంది. ఈ దూరం ఎంత ఉంటుంది అని అడిగాటండి. అది ఎవరికైనా అడిగేటువంటి ప్రశ్న అనమాట అండి. ఇక మరి ఏమంటున్నారో చూడండి. చనిపోయిన వారు మరలా బ్రతుకుటకు వీలగునా అని ప్రశ్నించాను. మరలా బ్రతకడం అనేది జరుగుతుందా అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, నాయన భక్తికి పుణ్యమునకు సాధ్యము కానిది లేదు. భక్తి పుణ్యము ఈ రెండింటికి ఏది కూడా సాధ్యము కాదు అనేటువంటిది లేదుటండి. పుణ్యమును కలిగించు మాఘ స్నానమును సుశీల మున్నగవారు అనేక మార్లు చేయటం వలన వారు సంపాదించిన పుణ్యము కౌశుడు చేసిన తపప్రభావము వారిని ఈ విధముగా కాపాడేనని సమాధానము చెప్పి, నాయన ఇట్టిదే మరొక్క విషయము కలదు, వినుము. పుష్కరుడను జ్ఞానవంతుడొకడు కలడు. అతడు సద్గుణములు భక్తి కలిగినవాడు. మాఘస్నానము మొదలగు పుణ్యప్రదములగు కార్యములన్నిటినో చేసినవాడు. ఈ పుష్కరుడు అనే గురించి చెప్పాడు. యముడు ఒకనాడు తన భటులను చూచి పుష్కరుణ్ణి తీసుకొని రండని పలకగా యమభటులు పుష్కరుని తీసుకొని వచ్చిరి. యముడు తీసుకొని రమ్మన్నది ఇతనిని కాదు, పుష్కరుడను పేరు గల మరొకనిని. అంటే పేర్లు గల వాళ్ళ పేర్లు ఉంటారు కదండి, ఈ పుష్కరుడు కాదుట, వేరొక పుష్కరుడుట. అది భటులు పాపాత్ముడగు పుష్కరుని తీసుకుని వచ్చుటకు బదులు పొరబాటున పుణ్యాత్ముడగు పుష్కరుని తీసుకుని వచ్చిరి. ఆ పుష్కరుడు బాగా పాపాత్ముడు, ఈ పుష్కరుడు పుణ్యాత్ముడు అనమాట అండి.
యముడును తన భటులు చేసిన పొరపాటునకు భటులను మందలించెను, క్షమింపుడని పుష్కరుణ్ణి ప్రార్థించాను. తప్పు జరిగిన తర్వాత తప్పును ఒప్పుకొని క్షమించండి అనేటువంటి దాంట్లో ఆ యొక్క సుగుణం అనేటువంటిది కనబడుతుందన్నమాట. పుష్కరుణ్ణి భూలోకముని దించి రండని భటులకు ఆజ్ఞనిచ్చాను. ఈ పుష్కరుని తీసుకెళ్ళి భూలోకంలోకి దింపేసండి అని ఆజ్ఞ ఇచ్చాట. పుష్కరుడును యమలోకమును చూచుటకు యముని అనుమతి కోరెను. ఎలాగైనా యమలోకానికి వచ్చాను కదా, ఒకసారి యమలోకం చూడాలని ఉందని కోరుకున్నట్టని. యముడు అందులకు అంగీకరించెను, అంగీకారాన్ని తెలిపాడనమాట. భయంకరములకు శిక్షలను అనుభవించు వారిని చూచి ఇతడు భయపడెను. భయము పోవుటకై హరినామ భజనమును చేసెను. భయం పోగొట్టుకోవడానికి దైవం అందుకోసం చూడండి, కొంచెం భయం వేస్తుందంటే ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభా దివ్యకాయం, ఇలాగ ఆంజనేయ స్వామిని తలుచుకోమంటారు భయం పోతుందని. ఆ విధంగా హరిని ప్రార్థన చేశారటని. ఎట్టి భజనమును వినుటచే పాపాత్ముల పాపములు తగ్గి వారి శిక్షలను తగ్గసాగినవి. ఇతను హరినామస్మరణ చేయటం వల్ల అక్కడుండేటువంటి పాపాత్ముల యొక్క పాపాలు తొలగి శిక్షలు కూడా తగ్గిపోతున్నాయటండి. పుష్కరుడు నరకమును చూచుటిచే మరింత జ్ఞానవంతుడయ్యను, మరింకా జ్ఞానవంతుడు ఎక్కువయ్యాడు. దిలీప యమలోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారింకను ఎందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను. ఇంకా చాలామంది కూడా ఉన్నారు అని చెప్పడం. మృగ శృంగుని వివాహములు. ఇప్పుడు ఈయన యొక్క వివాహం అంటే పెండ్లి. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లా నేను మృగ శృంగుని విద్యాభ్యాసము పూర్తి అయినది. అతడు ప్రాజ్ఞుడై దేశాటనము చేశాను. మాఘ మాస స్నానములు తపము చేసి శ్రీహరి అనుగ్రహమును పొందెను. దుర్మరణము చెందిన సుశీల మున్నగు వారిని యముని అనుగ్రహమును పొంది బ్రతికించెను. ప్రయోజకుడని నలుగురును మెచ్చిరి. ఇట్టి కుమారునికి వివాహము చేయవలయునని వాని తల్లిదండ్రులు తలచీరి అనుకోవటం జరిగింది. మృగశృంగుడు తాను సుశీలనే వివాహం ఆడుదునని తల్లిదండ్రులతో చెప్పాను. వారును సంతోషముతో అంగీకరించిరి. శుభముహూర్తమున సుశీల మృగ శృంగులకు వివాహము మహావైభవముగా జరుప నిశ్చయింపబడినది. పెద్దల చేత వివాహం జరపడానికి ఒక ముహూర్తం అనేటువంటిది నిశ్చయించడం జరిగింది. సుశీల స్నేహితురాలు ఇద్దరును మృగశృంగుని చేరి తమ ఇద్దరినీ కూడా ఆ ముహూర్తముననే వివాహము చేసుకొనవలసినదిగా కోరిరే. ఆమె యొక్క స్నేహితురాలు ఇద్దరూ కూడా చేసుకోమని కోరారట. మృగశృంగుడు అంగీకరింపలేదు, చేసుకోనని చెప్పడం జరిగింది. వారు పురుషుడు ఎక్కువ మంది యువతులను పెండ్లాడుట శాస్త్ర విరుద్ధము, ధర్మ విరుద్ధము కాదు. శాస్త్ర విరుద్ధం కానీ ధర్మ విరుద్ధము కానీ కాదు. దశరథునకు భార్యలు 3 లేరా? శ్రీకృష్ణునకు 8 మంది పట్టపురాణులు లేరా? ఆదిదేవుడైన పరమేశ్వరునకు గౌరీ గంగా 2 లేరా? వారికి లేని అభ్యంతరము ముని నీకెందులకు అని వాదించిరి. ఈ విధంగా వాదన చేశారు. ప్రాణదానము చేసిన వానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశము ఇమ్మని నిర్బంధపరిచిరి, అంటే గట్టిగా పట్టుబట్టిరి. పెద్దలను వారి అభిప్రాయమునే బలపరిచిరి, వారి అభిప్రాయాన్ని చివరకు మృగశృంగుడును సుశీలతో పాటు వారిద్దరినీ వివాహమాడెను. అందరి సమక్షంలో ఆ సుశీలతోటి ఆ ఇద్దరు స్నేహితురాండ్రును కూడా వివాహము చేసుకోవడం. కథను వినుచున్న దిలీపుడు మహర్షి వివాహం ఎన్ని విధములో వివరింపుడని కోరెను. అసలు వివాహ పద్ధతి ఎన్ని విధాలు ఏమిటి అని కోరేటండి. అప్పుడు వశిష్ఠుడు బ్రాహ్మణ కన్యను అలంకరించి వరునికిచ్చి చేయు వివాహము బ్రాహ్మ వివాహము. యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భారీగా నుండుటకై
కన్యనిచ్చి చేయి వివాహమును దైవ వివాహం అందురు. పెళ్లి కుమారుని నుండి గోవులను తీసుకుని కన్యనిచ్చి చేయి వివాహమును ఆర్ష వివాహం అందురు. ధర్మము కొరకు కలిసి యుండుడని చేయి వివాహమునకు ప్రాజాపత్య వివాహమని పేరు. ధనమును తీసుకొని కన్యనిచ్చి చేయు వివాహమునకు ఆసుర రమని పేరు. మరొకరినొకరు ప్రేమించుకొని తమంత తాముగా చేసుకొని వివాహమును గాంధర్వ వివాహమని ఎందురు. బలవంతముగా కన్యనెత్తుకుని పోయి చేసుకొని వివాహము రాక్షస వివాహము. మోసగించి చేసుకొను వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పాను. ఈ విధంగా వివాహాల యొక్క కథను చెప్పటం జరిగింది. గృహస్థ ధర్మములను పతివ్రత లక్షణములను దిలీపుడు కోరగా వాణిని కూడా వివరించెను. అసలు గృహస్థుడు ఎలా ఉండాలి, ఆ యొక్క ఇల్లాలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. దిలీపుడు కోరగా వశిష్ఠుడు మరలానిట్లు కథను కొనసాగించెను. మృగశృంగుడు 3 భార్యలతోనూ కలిసి సుఖముగా నుండెను. గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్ననలను పొందెను. మృగశృంగుడు సుశీలియందు పుత్రుణ్ణి పొందెను. ఉత్తమ లక్షణములు కలవానికి మృకుండడుడని పేరు పెట్టెను. మృకుండుడని బంధువులకు ఆనందమును కలిగించుచు సద్గుణశాలి అయి పెరుగుచుండెను. వాని యొక్క కుమారుడు ఈ విధముగా పెరుగు. మృగశృంగుడు మృకుండునకు ఉపనయనమును కావించి గురుకులమునకు పంపెను. మృకుండు శ్రద్ధాశక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురుకులమున అందరికీ నిష్ఠుడై అంటే ఇష్టము అయి అందరిలోనూ అన్నిట మిన్నయై విద్యలన్నిటినీ నేర్చెను. అంటే అక్కడ ఉండేటువంటి శిష్యులందరిలో కూడా ఇతను గొప్పగా పేరు పొందుకున్నాడు. మృగశృంగుడు ఉత్తమ లక్షణములు కల మరుద్వతి అను కన్యతో వానికి వివాహము కావించెను. ఆ అబ్బాయికి వివాహం కూడా చేశారు. మృగశృంగుని మిగిలిన 2 భార్యలను పుత్రులను కనిరి. వారును మృకుండుని వలె విద్యలను గ్రహించిరి. మృగశృంగుడు వారికిని వివాహములు చేసింది. ఇన్ని జరిగినను అతడు మాఘమాస స్నానములను మానలేదు. ఇన్ని శుభ ఫలితాలు పొందినప్పటికీ మాఘమాసం అనేటువంటి స్నానాన్ని మానలేదు. మనం ఇక్కడ ఒకటి గ్రహించాలని, మనకి ఎన్ని లభ్యమవుతున్నప్పటికీ మనం నమ్మిన దైవాన్ని విడనాడకూడదు. తల్లిదండ్రులను అశ్రద్ధ అలాంటివి చెయ్యకూడదు అనేటువంటివి కొన్ని తెలుసుకుంటే చాలా మంచిదన్నమాట అండి. ఇక ఏమని చెప్తున్నాడో మనం చూద్దాం. ఇన్ని చేసినప్పటికీ, ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మాఘమాస స్నానము మానలు. మాఘమాస స్నాన మహిమ వలన సర్వ సౌఖ్యములను సర్వ లాభములను పొందెను. మనుములను కూడా పొందెను. ఈ విధముగానున్న తన వృద్ధికి సంతృప్తి నొంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమును పొందెను. ఈ విధంగా జరిగిందండి మృకుండుడిది. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకుండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను, ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప్ మహారాజునకు ఇట్లు వివరించినారు. అదండి మృగశృంగుడు యొక్క కథను చెప్పేసిన తర్వాత ఆయన యొక్క కుమారుడైనటువంటి మృకుండిని కూడా చెప్తాను వినుము అని చెప్పి, మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకుండుడే సంసార భారమంతియు మోసి గృహమునందుయే అశాంతి లేకుండా చూచుచుండెను. శాంతి అశాంతి అంటే అశాంతి అనేటువంటి లేదు, అంటే శాంతే ఉంది. ఇక్కడ గ్రహించవలసినది అదనమాట అండి.
అయినను ఒక విచారము పీడించుచుండెను. ఒక విచారం అనేది ఉందిటండి. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలము గడిచినను సంతానము కలగలేదు. అందుచేత అతడు లోన కుమిలిపోవచ్చును. అతడు ఒకనాడు ఈ విధముగా తలపోసెను. కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునుకు ప్రత్యక్ష నిలయం. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమునే సకల పాపములు హరించుటియేగాక మనస్సునందలి కోరికలు నెరవేరెను. వారణాసి అంటే వరుణ అసి అనేటువంటి రెండు నదుల యొక్క ఆసి అనేటువంటి రెండు నదుల యొక్క కలయికనే వారణాసి అదనమాట. కాబట్టి అక్కడ శివయ్య స్థలము కాబట్టి శివుని యొక్క మహాపుణ్యక్షేత్రం అన్నమాట. ఇక కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకొని వారి అభీష్టములను పొందగలిగిరి గాన నేను నా కుటుంబ సమేతముగా కాశీ వెళ్ళుదును అని మనసులో నిశ్చయించుకుని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరెను. భార్యతోటి సహా సన్నద్ధుడయ్యాటని. మార్గ మధ్యమున అనేక క్రూర మృగముల బారి నుండి క్రిమి కీటకాల ప్రమాదం నుండి అతి కష్టము మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీక్షేత్రము చేరినాడు. అదనమాట అండి. అందుకోసమని కాశీ వెళ్తానన్నా కూడా చాలా పుణ్యప్రదం ఉంటుంది. రామేశ్వరం వెళ్తాము అనేటువంటి మాటే కనుకనంటే తప్పనిసరిగా రామేశ్వరం వెళ్ళి తీరాలటండి. అందుకోసమనే మనము రామేశ్వరం అనేటువంటి దాన్ని తలవలేము. కానీ కాశీ 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 అంటే వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ యొక్క పుణ్యఫలం మనకి దక్కుతుందన్నమాట అండి. ఇక కాశీపట్టణము ఆడుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది. మృకండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘట్టమును కాలకృత్య స్నానాదిక విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు వెళ్ళెను. ఆలయంలోనికి రాగానే మృకుండునకు ఎక్కడలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించెననియు తాను కైలాసమందున్నట్లును తలచి విశ్వేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధముగా సకుటుంబంగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకుండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దానికెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధముగా 1 సంవత్సరము వరకును విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనించెను. అంటే గడపాలని కోరుకున్నాడనమాట. ఒక దినమున మృకండుని 3 తల్లులను పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృకండు చాలా దుఃఖించను. విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా. అయినను వారు ముగ్గురును ఈశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. చనిపోయిన 3 తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు. మృకండు ఎంత కాలమునకును సంతానము కలుగనందుననే కాశీక్షేత్రము వచ్చినాడు గదా. సంతానము కొరకు భార్య సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యిరి. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులు మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి అంటే ఎక్కువ సంతోషము కలిగి పరమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడు మహాముని మీ భక్తికి ఎంతయో సంతసించినారము అంటే చాలా సంతోషపడినాము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోరికలను తీర్చగా వచ్చినారము. నిష్కలంకం అంటే ఎటువంటి కలంకము లేనటువంటి భక్తి. కాన మీ అభీష్టము ఎరుంగంపొడు అని పలికెను. అంతా మృకండు నమస్కరించి తండ్రి మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇవే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయవలన నాకు సులక్షణవతి, సౌందర్యవతి,
సుకుమారవతియగు పత్ని లభించినందువలన, పతి అంటే భర్త, పత్ని అంటే భార్య అని అర్థం. లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖ సంసారము అనుభవించుచున్నాను. కానీ ఎంతకాలమైనను మాకు సంతానము కలగనందున కృంగి కృషించుచున్నాం. సంతానము లేని వారికి ఉత్తమ గతులు లేవు గదా, కావున మాకు పుత్ర సంతానము ప్రసాదింప వేడుకొనుచున్నాను అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినారు. మృకుండుని దీనాలాపము ఆలకించిన త్రినేత్రుడు, మునిసత్తమ, నీ అభీష్టము నెరవేరగలదు. కానీ ఒక్క నియమమున్నది, బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యంతో నుండి పుత్రిక కావలియునా, లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలియునా అని ప్రశ్నించను. మృకుండునకు ఆశ్చర్యము కలిగిన. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాకి, హే శశిధర, నన్ను పరీక్షింపనించితివా, నాకు జ్ఞానోదయమైనది. మొదలు నేటి వరకును మీ ధ్యానమునే సలుపుచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కాలము వైధవ్యంతో కృంగి కృషించు పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుమని చెప్పాను. అటులనే యగునుగాక అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యను. పరమేశ్వరానుగ్రహము వలన మృకుండుని భార్యయగు మరుద్వతి ఒక శుభముహూర్తమున పుత్రుణ్ణి గనెను. మృకుండునకు పుత్ర సంతానము కలిగినని అనేక మంది ఋషి సత్తముల బాలుని చూడవచ్చిరి. ఆ పిల్లవాడిని చూడడానికి వచ్చిరి. వ్యాస మహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాత కర్మ చేసి వెడలేను. ఓ దిలీప్ మహారాజా, పరమ పూజ్యుడును ఋషి సత్తముడును యగు మృకండు పరమేశుని మెప్పించి వారి దయకు పాత్రుడై పుణ్యమును బడసిన ఈ పుత్రుడే పరమ భాగవతోత్తముడగు మార్కండేయుడు. అదండి పరమ భాగవతోత్తముడు ఎవరన్నమాట అండి? మార్కండేయుడు. అంటే మనం గ్రహించవలసినది మరొక అంశం. మనము మాఘ పురాణము 30 రోజులు 30 అధ్యాయాలుగా చెప్పుకుంటున్నాం. ఈరోజు 29వ అధ్యాయం చివరన ఎవరిది గురించి చెప్పుకుంటున్నాము? 30వ అధ్యాయంగా మార్కండేయుని యొక్క కథను తెలుసుకుంటాను. పరమ భాగవతోత్తముడైన మార్కండేయుని యొక్క కథ 30వ అధ్యాయంలో తెలుసుకుందాం. అంటే 29వ అధ్యాయము సంపూర్ణమైనది. 29వ అధ్యాయం పూర్తయిందండి. ఇక మరి ఈ యొక్క అధ్యాయంలో ఉండేటువంటి తప్పులు ఏవైనా పొరపాటును దొర్లి ఉంటే ఒప్పులుగా భావించాం. అంతేకాదండి, ఈ 29వ అధ్యాయం యొక్క ఫలాన్ని పరమేశ్వరునికి అర్పించేద్దాం. ఆ పరమేశ్వరుడే అంతా చూసుకుంటాడు. మరి 29వ అధ్యాయ ఫలమును పరమేశ్వరార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు. హరి ఓం శ్రీ గురుదేవ దత్త. అదనమాట అండి. మరి ఈ వీడియోని అందరూ కూడా ఆదరించండి. మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కమనండి. మీరందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మరి శివరాత్రి శుభాకాంక్షలు అనేటువంటిది ముందు అధ్యాయంలోనే చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోతుంది. అయిపోయినా కూడా ఆ శివరాత్రి మాఘ అమావాస్య ఎంతో పరమ పవిత్రమైనటువంటివి. అటువంటి మాఘమాస అమావాస్య కూడా మనం ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ పూజించుకుందామని. ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి.